హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనంజయ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న మన కూలీ మూవీ రివ్యూ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటది. నేను నిన్న నైట్ 10:30 షోకి మన తారక్ అన్న మూవీ వార్ 2 కి బుక్ చేసుకున్నాను. ఇక్కడ బెంగళూరులో కొద్ది రోజులుగా బాగా చలిగా ఉంటే ఇదిగో ఈ గోను పట్టేసుకొని నైట్ 10:30 షోకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 2 అయింది. ఇక ఆ టైంలో నాకు వీడియో చేసే ఓపిక లేక ఇదిగో తెల్లారి ఇట్లా నిద్రమోహంతో వీడియో చేస్తున్నాను. ఈ పాటికి వార్ 2 మీద చాలా రివ్యూస్ వచ్చే ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఎందుకంటే ఇది సెకండ్ డే కాబట్టి. నేను జస్ట్ వార్ 2 రివ్యూనే కాకుండా మనకి ఈ కూలీ ఆర్ వార్ 2 ఈ రెండిట్లో ఏదో ఒక మూవీకి మాత్రమే వెళ్ళాలని ఎవరన్నా ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఎలా చూస్ చేసుకోవాలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఈ వీడియో చేయబోతున్నాను. నేను కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం ఇవ్వాలని, ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని చెప్పేసి నిన్న వార్ 2 రివ్యూస్ అయితే నేనేమీ చూడలేదు. మనం ఎంత చూడకూడదు అనుకున్నా కూడా మనం ఇన్స్టాగ్రామ్ లో వీటిలో స్వైప్ చేస్తా ఉంటే వస్తుంటాయి కదా మీమ్స్. సో కొంతమంది తారక్ కన్నా బాడీ మీద వాటి మీద మీమ్స్ వేస్తా, అది విఎఫ్ఎక్స్ అని చెప్పేసి అలా వేస్తా ఉన్నారు. ఇన్ఫాక్ట్ నాకు థియేటర్ లో చూస్తే హృతిక్ రోషన్ ఎంట్రీ కంటే తారక్ అన్న ఎంట్రీనే బాగా అనిపించింది. ఈవెన్ థియేటర్ లో ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళెవరు ఏదైనా పైరసీ వెబ్సైట్లు స్క్రీన్ షాట్లు తీసుకొని అలా ట్రోల్ చేయడం కోసమే, లేకపోతే థియేటర్ కి వెళ్ళే బ్యాచ్ ఏమన్నా అట్లా స్ప్రెడ్ చేస్తున్నారేమో కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం తారక్ అనే ఎంట్రీనే బాగుంది. అండ్ హృతిక్ ఎంట్రీ ఎలా ఉండదంటే నాకు ఒక రీజన్ ఉండదు అనమాట. తన ఎంట్రీకి డైరెక్ట్ గా మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక ఫైట్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ఫైట్ వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు. ఆ ఫైట్ కి రీజన్ ఏంటో మనకి తెలియకపోవడంతో మనం స్టార్టింగే కనెక్ట్ అవ్వలేకపోయాము. ఆ మూవీ స్టార్టింగ్ అయితే మాత్రం ఎవరో థియేటర్ లో ఒకరు పెద్దగా అన్నారనమాట, ఫార్వర్డ్ అన్న చేయండి రా బాబు అని చెప్పేసి. సేమ్ అందరికి అదే ఫీలింగ్ ఆ ఫైట్ మాత్రం. సో మన తారక్ అన్న ఎంట్రీకి ఏంటంటే దానికి ఒక రీజన్, ఒక బిల్డప్. సో తారక్ అన్న ఎంట్రీ అవ్వబోతాడని చెప్పేసి మనకు ముందే తెలుస్తుంది. సో అందువల్ల కొంచెం అన్నదే ఎంట్రీ బాగుంది. ఇక మనం డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ నెగిటివ్స్ అయితే చెప్తాను. నెగిటివ్స్ అంటే ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్ రిపీటెడ్ గా మూవీలో జరిగిందైతే మాత్రం నాకు ఫైట్స్. ఎవరో అస్సలు నాలెడ్జ్ లేనివాడు, లేకపోతే ఏమో గానీ, లేకపోతే కార్టూన్ మూవీస్ లో ఫైట్స్ ని ఇష్టపడే వాళ్ళు అయితే గానీ, సో ఆ రేంజ్ బడ్జెట్ మూవీకి ఆ రేంజ్ మాస్ హీరోలను పెట్టుకుని అలాంటి ఫైట్స్ లో ఒక మీమ్ మెటీరియల్స్ ఇచ్చాడనమాట. ఆ డైరెక్టర్ కి ఎందుకు వస్తున్నాయో అట్లాంటి ఆర్ట్స్. ఈవెన్ తారక్ అన్న కూడా మీమ్స్ ని బాగా ఫాలో అయ్యే ఆల్రెడీ చరణ్ మీద ఉన్నాయి కదా కొన్ని మీమ్స్. నేను మూవీ స్పాయిలర్ అయితే ఇవ్వదలుచుకోలేదు. ట్రైలర్ లో వచ్చిన దాని గురించి మాట్లాడతాను. ఆ ట్రైన్ మీద దూకేది ఇది ఆల్రెడీ ఒకసారి చరణ్ ట్రోల్ అయ్యాడు. మరి తారక్ అన్నకు తెలిసి కూడా ఇలాంటి సీన్స్ కి ఎందుకు ఒప్పుకున్నాడో అలాంటివి ప్రతి ఫైట్ లో ఉంటాయి. నాకు ఈ సినిమాకి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే భారీగా ఖర్చు పెట్టిన ఫైట్లు, దాంట్లో వచ్చే ఈ మెయిన్ మెటీరియల్స్ రేపు ఖచ్చితంగా ట్రోల్ అవుతారు చూడండి. అది ఎప్పుడైతే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందో ఈ ఫైట్స్ మీద ఏకిపారేస్తారనమాట. అనవసరంగా ఆ మీమ్ మెటీరియల్స్ ఇచ్చారే కానీ మామూలు సినిమా అయితే చూడొచ్చు. మరి థియేటర్ లో అయితే చూడొచ్చు ఈ సినిమా. ఇక డైరెక్టర్ ని ఈ ఫైట్స్ విషయంలో తిట్టుకున్నా సరే ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన తారక్ అన్న మాత్రం ఎక్కడా తగ్గించలేదు. పోటాపోటీగానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు చెప్పాలంటే మన హృతిక్ మెతగోడలా కనపడతాడు. సో తారక్ అన్నకైతే మేబీ ఆ డైరెక్టర్ మన తారక్ అన్న అంటే అభిమానమో లేకపోతే ఏవో కానీ కొంచెం బాగానే హైలైట్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ ఆ ట్రోల్స్ మీమ్స్ వస్తున్నాయి కదా, వాటిలో ఉండే విఎఫ్ఎక్స్ గురించి పట్టించుకోకండి. ఎందుకంటే థియేటర్ లో మనకి అవి పెద్దగా అనిపించవు అనమాట. ఇక నాకు ఈ మూవీలో బాగా నచ్చిన పార్ట్ ఒకటి ఉంది. అంటే అది మరీ సూపర్ ఏం కాదు, కానీ అది చెప్తే స్పాయిలర్ అవుతుందని చెప్పేసి నేను చెప్పట్లేదు. కానీ ఒక ఎపిసోడ్ ఉంటది, అంటే ఫ్లాష్ బ్యాక్ లాంటిది. దాంట్లో యాక్ట్ చేసిన చిన్న పిల్లలిద్దరు అయితే నాకు బాగా యాప్ట్ గా అనిపించారు, బాగా నచ్చారు. సో అది మీరు మూవీ చూసి తెలుసుకోండి అదేంటనేది. ఈ సినిమాకి నేను థియేటర్ కి ఎందుకు వెళ్ళాలి, లేకపోతే ఈ సినిమాకి నేను ఒక ఖర్చు పెట్టొచ్చా అని చెప్పేసి క్వశ్చన్ మీకు వస్తే, తారక్ అన్న ఫ్యాన్స్ అండ్ తెలుగు సినిమా లవర్స్ అయితే చూడొచ్చు ఈ సినిమాని. మీకు కూలీ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కాబట్టి దాన్ని మీరు ఎలా చూస్ చేసుకోవాలని చెప్పేసి ముందు ముందు చెప్తాను. ఇక తారక్ అన్న పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ తను బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేశాడు. అండ్ మేబీ కొన్ని సార్లు అయితే హృతిక్ రోషన్ లుక్స్ తో డామినేట్ చేసిన పర్ఫార్మెన్స్ లేకపోతే తనకున్న స్కోప్ వల్ల తారక్ అన్నే డామినేట్ చేయడానికి ట్రై చేశాడు. ఇక స్టోరీ వాటి గురించి అన్ని మాట్లాడంటే ఈ స్పై సిరీస్ లో వచ్చిన మూవీస్ లో నాకు తెలిసి స్టోరీ పెద్దగా ఉండదు, సేమ్ టెంప్లెట్ ఉంటుంది. సో అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. సో ఆ సిరీస్ ని ఇష్టపడిన వాళ్ళకైతే ఆబ్వియస్లీ ఈ సినిమా కూడా నచ్చాలి, ఎక్సెప్ట్ ఆ ఫైట్స్ తప్ప. ఎందుకో ఈసారి కొంచెం ఓవర్ డోస్ ఎక్కువైంది ఆ ఫైట్స్ లో. అలాగే ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయం ఏంటంటే, రెగ్యులర్ గా ఒక ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఆ డామినేషన్ థింగ్ అనేది ఉంటుంది కదా. మనం త్రిబుల్ ఆర్ తో కూడా చాలా ఈ మీమ్స్ లేకపోతే రోజు లో చూసుంటాం, మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అని చెప్పేసి. ఈ సినిమాలో అయితే అదేం లేదు. సో ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు.
ఆల్మోస్ట్. ఖచ్చితంగా మూవీ ఎండింగ్ అయితే మాత్రం మనకి తెలుగు వాళ్ళకి మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తది. ఇక ఈ సినిమాలో మేజర్ డ్రాబ్యాక్స్ అంటే ఏమైనా ఉందంటే ఆ ఫైట్స్ మాత్రమే. ఇంక నాకు అయితే మిగతా అంతా ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అంతా ఉన్నాయి. ఇక 'తారక్ అన్న' ఫ్యాన్స్ అయితే ఎలాగో చూస్తారు. ఇంకెవరైనా ఆ ఫైట్స్‌ని పట్టించుకోకుండా అసలు మన 'తారక్ అన్నని', 'హృతిక్‌ని' ఎలా డైరెక్టర్ ట్రీట్ చేసాడు అనేది చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఆల్రెడీ ఇది సెకండ్ డే కాబట్టి మీకు 'కూలీ' మూవీ రివ్యూస్ అండ్ ఈ 'వార్ 2' రివ్యూస్ అన్నీ వచ్చుంటాయి కాబట్టి మీకిప్పుడు ఒక క్వెషన్ మార్క్ ఉంటది. ఒకవేళ సినిమాకెళ్ళాలంటే ఎలా చూస్ చేసుకోవాలని. సో, ఇప్పుడు 'కూలీ' మూవీ అయితే మీరు ఒక మాస్ థియేటర్‌కి వెళ్ళేసి అక్కడక్కడ హై మూవ్‌మెంట్స్ లేకపోతే విజిల్ కొట్టే మూవ్‌మెంట్స్ అక్కడక్కడ వస్తూ కొంచెం ఒక మాస్ ఫీలింగ్‌తో ఎంటర్‌టైన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా ఫ్రెండ్స్‌తో అలా వెళ్ళండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ వరకు చెప్తున్నాను. సో, మంచి మాస్ థియేటర్‌కి పోవాలనుకుంటే మీ దగ్గరలో లోకల్ థియేటర్ ఉంటే 'కూలీ' మూవీ ట్రై చేయండి. ఇక మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఈ 'వార్ 2' మూవీకి హ్యాపీగా వెళ్ళొచ్చు. కాకపోతే ఒక 30 సెకండ్స్ మన 'కైరా పాప' బిగినీలో కనపడతది. ఆ 30 సెకండ్స్ మీరు భరిస్తే మాత్రం సరిపోతుందనమాట. అయినా ఆ సినిమాకి యూ/ఏ రేటింగ్ ఇచ్చాడు 16+. 'కూలీ' మూవీకి కూడా అలాంటి రేటింగ్ ఇస్తేనే సరిపోయేది. దానికి ఏ ఎందుకు ఇచ్చాడో నాకైతే తెలీదు. ఇప్పుడు డ్రాబ్యాక్స్ అయితే 2 మూవీస్‌కి ఉన్నాయి. కానీ మీరు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మీ మీద డిపెండ్ అయి ఉంటది. మీరు ఒక మాస్ మూవీ ఇష్టపడుతున్నారనుకుంటే 'కూలీ'కి వెళ్ళండి. లేకపోతే ఒక స్టైలిష్ లేకపోతే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లాగా అనుకుంటే దీనికి వెళ్ళండి. ఎందుకంటే 'వార్ 2'లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి బిట్వీన్ 'తారక్ అన్న' అండ్ 'హృతిక్ రోషన్'. సో, ఫైనల్ చాయిస్ అయితే మీదే. సో, 2 సినిమాలు బొక్కలున్నాయి. రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలంటే అది మీ ఇష్టం.